ప్రవీణ్ టెక్ టిప్స్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే షామీ 15 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు షామీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా బై. అండ్ ఇక్కడ దీని రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు టాప్లో 65,000 రూపీస్ ప్రైస్తో పాటు వస్తుంది. కింద నేను స్క్రోల్ చేసి ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రు అన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీకు బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా బ్యాంక్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ కొంచెం డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. సో దీనివల్ల కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కిందికి వచ్చేస్తే హైలైట్లో చూసుకుంటే లైకా వాళ్ళది కెమెరా సెన్సార్స్ అయితే యూజ్ చేసారు. కొంచెం మంచి క్వాలిటీ పిక్చర్స్తో పాటు సూపర్ క్వాలిటీ పిక్చర్స్తో పాటు కూడా వస్తుంది. డిఎస్ఎల్ఆర్ లాంటి ఫీచర్స్తో పాటు డిఎస్ఎల్ఆర్ లాంటి ఫీచర్స్ ఎట్లా అంటే పైన తీసుకొచ్చి ఇక్కడ డిఎస్ఎల్ఆర్ లాంటి షాడో కూడా పెట్టారు కాబట్టి. అండ్ ఇక్కడ షామీ వాళ్ళది హైపర్ ఓఎస్తో పాటు వస్తుంది. అండ్ వీళ్ళది షామీ హైపర్ ఏఐతో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ఇలాంటి మొబైల్ చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ అండ్ ఫ్లూయిడ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. 5240 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ కీ హైలైట్స్ అనుకోవచ్చు బై. సో ప్రైస్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం షామీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది, 65,000 రూపీస్. బ్యాంక్ ఆఫర్స్ వీటి గురించి అయితే కొన్ని ఉన్నాయి, చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్రీ బుకింగ్ కాబట్టి ఇక్కడ ఇది ఇవాళ 19th మార్చ్ నుంచి 2nd ఏప్రిల్ దాకా ప్రీ బుకింగ్స్ అయితే అవుతున్నవి. అండ్ డిపాజిట్ చేసుకోవచ్చు. పే బ్యాలెన్స్ అవుతున్నవి 3rd ఏప్రిల్ నుంచి 13th ఏప్రిల్ దాకా ఉంది. అండ్ డిస్పాచ్ వచ్చేసరికి అయితేనేమో 3rd ఏప్రిల్ నుంచి 28th ఏప్రిల్ మధ్యలో డిస్పాచ్ అయితే అయిపోతాయి అనమాట. ఓవరాల్గా బాగుంది బై, నాకైతే జర బాగానే అనిపించింది. మీరైనా చాలా వేరే వెబ్సైట్ చెప్పన్నా అంటే బై డైరెక్ట్ మీరు అమెజాన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా మీకు ప్రీ బుకింగ్స్ ఫీచర్ అయితే అవైలబుల్. 2,000 రూపీస్ మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది అనేసి అయితే ఇక్కడ కొన్ని మెన్షన్ అయితే వేసారన్నమాట. కంప్లీట్గా పర్చేజ్ అవుతుందో ఏప్రిల్ 2nd 3rd కల్లా పర్చేజ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా బాగుంది. ఇలా డ్రాబ్యాక్ నాకు కనిపిస్తే ఇట్లా ఒకటే అనిపించింది ఏంటంటే యూఐ కొంచెం బోల్డ్వేర్స్ ఉండే అవకాశం ఉంది. అవి డిజేబుల్ చేసుకోండి, నోటిఫికేషన్ డిజేబుల్ చేసుకుని మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ మన వాళ్ళు ఎట్లయినా సరే బై డిఎస్ఎల్ఆర్ లాంటి పిక్చర్స్ వస్తాయంటారు, కానీ డిఎస్ఎల్ఆర్ ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. కానీ లాక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఒక్కొక్క ఫీచర్స్ మెల్లమెల్లగా తీసుకొస్తారు. సో టైం పడుతుంది. ఇది అంతగా అయితే కాదనుకుంటాను. మీరు డిఎస్ఎల్ఆర్ కావాలంటే డిఎస్ఎల్ఆర్ తీసుకోండి. డిఎస్ఎల్ఆర్ క్వాలిటీ డిఎస్ఎల్ఆర్ది, స్మార్ట్ ఫోన్ క్వాలిటీ స్మార్ట్ ఫోన్ది. ఇంకొంచెం టైం పడుతుంది. డిఎస్ఎల్ఆర్ ఫీచర్స్ ఏవైతే స్మార్ట్ ఫోన్లకు రావడానికి టైం పడుతుంది, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. ప్రస్తుతానికి అయితే మాత్రము స్మార్ట్ ఫోన్ బాగుంది, తీసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలంటే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బై నా ఒపీనియన్లో ఒకవేళ మీరు బడ్జెట్ లేదంటే బై మీరు అవాయిడ్ చేయొచ్చు. మీ బడ్జెట్ ఉంది, 50,000 40,000 శాలరీ వస్తుందంటే 2-3 నెలల శాలరీ జమ చేసుకొని తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్ లేవాలా అంటే జస్ట్ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే మాత్రం వివో వాళ్ళది వివో X200 5G ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసాం కదా, ఇది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి అన్నమాట. సో IQ13 5G ఉంది. ఇది కూడా కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు ఉన్న దానికంటే కూడా. అండ్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. OnePlus 13 కూడా ఉంది ఇక్కడ. సో ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ అనిపించింది కానీ గట్టి 14 అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే యాపిల్ నుంచి అన్నమాట. సో యాపిల్ iPhone 16 కూడా తీసుకోవచ్చు మీరు. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్సే. రీసెంట్గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ ఇది కూడా. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ GT7 Pro కూడా ఉంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో షామీ 15కి ఈ ప్రైస్ కేటగిరీలో 60,000 నుంచి 70,000 అట్లా కేటగిరీలో మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి స్మార్ట్ ఫోనే. ఒకవేళ ఇంత బడ్జెట్ ఉంటే తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ప్లస్ మీ దగ్గర షామీ 15 తీసుకోవాలని బడ్జెట్ ఉంటే కదా షామీ 15 అల్ట్రా తీసుకోవాలని వాళ్ళు 15 తీసుకోవచ్చు అనమాట. ఇది నా ఒపీనియన్ అనమాట. మీరేమన్నా మీ ఒపీనియన్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే పోయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.